మనందరి లోపలొక గొంతు ఉంటుంది, ఒక స్వరం. కాని రోజువారీ హడావిడిలో, ఆ గందరగోళంలో అది ఎక్కడో మూగబోతుంది కదూ. సరే, సరిగ్గా ఆ లోపలి స్వరం గురించే, దాన్ని మళ్ళీ ఎలా వినాలి, ఎలా తిరిగి కనుక్కోవాలి అని చెప్పే ఒక అద్భుతమైన కవిత గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ కవిత ఎలా మొదలవుతుందో తెలుసా? ఒకే ఒక్క ప్రశ్నతో, సూటిగా గుండెకు తగిలే ప్రశ్న. తెలుస్తోందా నీకు నా నుంచి దూరం అవుతున్నావని? ఇదెవరో బయటివాళ్ళడుగుతున్న ప్రశ్న కాదు, మనల్ని మనం మర్చిపోయిన ఒక భాగం, మన లోపలి నుంచే వినిపిస్తున్న ఆర్తనాదమిది. ఒకప్పుడు మనతోనే ఉండి ఇప్పుడు మెల్లమెల్లగా దూరమైపోతున్న ఆ స్వరమే ఈ ప్రశ్న వేస్తోంది. ఇంతకీ ఆ రహస్యమైన స్వరం ఎవరిది? ఏంటి ఆ గొంతు? ఎందుకు మనకి ఆ స్వరానికి మధ్య దూరం పెరిగిపోతోంది? అసలేంటి కథ? పదండి, ఈ విశ్లేషణలో ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ దూరం ఎందుకు పెరుగుతోందో అర్థం చేసుకోవాలి కదా. దానికోసం ఈ కవిత ఒక డాక్టర్లాగా మనకొక డయాగ్నోసిస్ ఇస్తుందన్నమాట. అంటే మన లోపలి ప్రపంచంతో కనెక్షన్ ఎందుకు పోతోంది, దాని సిమ్టమ్స్ ఏంటి అనేది వివరిస్తుంది. అయితే అసలు విషయంలోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన పదం గురించి తెలుసుకోవాలి. అదేంటంటే భావుకత. ఏంటి భావుకత అంటే, సింపుల్గా చెప్పాలంటే ఫీల్ అవ్వగలగడం, ఊహించుకోగలగడం, ఇమోషనల్గా కనెక్ట్ అవ్వగలగడం. మనలో ఉండే క్రియేటివిటీకి ఇదే కదా అసలు మూలం. కానీ కవిత ఏం చెప్తోందంటే, మనలో సరిగ్గా ఇదే, ఈ భావుకతే మెల్లమెల్లగా చచ్చిపోతోంది అని. సరే, మొదటి లక్షణం ఏంటో చూద్దాం. మనసు బీడుభూమిలా అయిపోవడం. అంటే ఆలోచించండి, ఒక పొలంలో పచ్చిదనం, తేమ లేకపోతే విత్తనాలెలా మొలకెత్తుతాయి? అస్సలు మొలకెత్తవు. అలాగే మనసులో భావోద్వేగమనే తేమ లేనప్పుడు కొత్త ఊహలు, ఆలోచనలు ఎలా పుడతాయి? పుట్టలేవు. ఇంకా ఆ బీడుభూమిలాంటి మనసులో మన ఆలోచనల పరిస్థితేంటి? పాపం, అనాథల్లా మిగిలిపోతాయి. వాటికి సరైన రూపం ఉండదు, ఎవరూ పట్టించుకోరు. మన అటెన్షన్ కోసం ఆకలితో అరుస్తుంటాయి, కేకలు వేస్తుంటాయి. కాని మనం వాటిని విననైనా వినం, పట్టించుకోం. ఓకే, లక్షణాలు తెలిసాయి. మరి ఈ జబ్బుకి కారణమేంటి? అసలు ఏవి మనల్ని మన లోపలి ప్రపంచానికి దూరం చేస్తున్నాయి? ఈ కవిత ఆ కారణాలను కూడా చాలా క్లియర్గా వివరిస్తుంది. చూద్దాం పదండి. మనందరి జీవితంలో ఒక పెద్ద యుద్ధం నడుస్తూ ఉంటుంది, గమనించారా? ఒకవైపు పద, ముందుకెళ్ళు, పనిచేయి అని మనల్ని పరిగెత్తించే అవసరాలు, మరోవైపు ఒక్క నిమిషం ఆగు, ఇది నీకిష్టం గదా అని మనల్ని ఆపే అభిరుచులు, మన ప్యాషన్స్. ఈ రెండింటి మధ్య మనతో మనకే ఒక పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది. కవిత వీటినేమంటుందో తెలుసా? మనం బ్రతుకుతున్న పంజరాలు అంట. ఏంటా పంజరాలు? అంతులేని బాధ్యతలు, ఎప్పటికీ మనల్ని వెంటాడే భయాలు. ఇక స్ట్రెస్ గురించైతే చెప్పక్కర్లేదు, మనతోనే సహజీవనం చేస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా మనం కాని పాత్రల్లో బ్రతికేయడం. ఈ పంజరాల్లోనే మన అసలైన స్పిరిట్ బందీ అయిపోయింది. దీని ఫలితం ఏంటి? పగలు తప్ప రాత్రులే లేని ప్రపంచంలో సగం మనిషిలా జీవించడం. ఎంత పవర్ఫుల్ లైన్ కదా ఇది! నిరంతరం మన నుంచి ఏదో ఒకటి ఆశించే ఈ ప్రపంచంలో మన అలసటనో, మన అస్తిత్వాన్ని కోల్పోవడాన్ని ఇంతకంటే బాగా ఎవరు చెప్పగలరు? అందుకే ఆ లోపలి స్వరం బాధగా అంటుంది, సగం మనిషిలా బ్రతికేస్తున్నావని. సరే, ఇప్పటిదాకా సమస్య గురించి, కారణాల గురించి చూశాం. అంతా నిరాశగా అనిపిస్తోందా? అస్సలు లేదు. ఈ కవిత మనల్ని అలా వదిలేయదు. తిరిగి మనతో మనం కనెక్ట్ అవ్వడానికి ఒక దారిని కూడా చూపిస్తుంది. ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చినట్టు మన ముందు ఒక పరిష్కారాన్ని పెడుతుంది. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడొక గుడ్ న్యూస్ ఉంది. ఆ కనెక్షన్ పూర్తిగా తెగిపోలేదు. ఆ లోపలి స్వరం మనకు మళ్ళీ గుర్తు చేస్తోంది, నేను మాత్రం నీలోనే, నీతోనే ఉన్నాను. అదెక్కడికి పోలేదు, జస్ట్ నిద్రపోతోంది. మనం దాన్ని మేల్కొల్పడం కోసం ఎదురుచూస్తోందంతే. మరి దాన్ని మేల్కొల్పడానికేం చేయాలి? ఆశ్చర్యంగా, దారి చాలా సింపుల్గా ఉంటుంది. మొదటిది కళ్ళు మూసి చూడటం. రెండోది లోకమంతా నిద్రపోతున్నప్పుడు మనం మేల్కొని ఉండటం. మూడోది ఆ చీకటిలో దాగి ఉన్న అందాన్ని చూడటం. అంటే ఇది మొత్తం సైలెన్స్ మీద, ప్రపంచాన్ని ఒక కొత్త కోణంలో చూడటం మీద ఫోకస్ చేస్తుందన్నమాట. అయితే ఈ ఆహ్వానం కేవలం మంచిని, అందాన్ని చూడమని కాదు, జీవితంలో ఉన్న ప్రతిదాన్ని చూడమని. అంటే పవిత్రమైన దేవుళ్ళు, గుళ్లతో పాటు అపవిత్రమైన దెయ్యాలు, శ్మశానాలను కూడా, ప్రకృతి అందాలతో పాటు మనుషుల కోరికలను, దొంగలను కూడా. ఇలా ప్రతిదాన్ని, మంచి, చెడు, అందం, వికారం
అన్నిటినీ చూడమని, కలవమని ఆ స్వరం పిలుస్తోంది. ఎందుకంటే ఒక క్రియేటివ్ పర్సన్కి ఏదీ అంటరానిది కాదు. సరే, ఇక ఈ కవిత క్లైమాక్స్కొచ్చేశాం. ఈ మొత్తం ప్రయాణం సున్నాంతంగా ఏం జరుగుతుంది? అంతిమంగా మనకు దొరికే వాగ్దానమేంటి? చూద్దాం. ఇదిగోండి మొదటి అతి ముఖ్యమైన వాగ్దానం. నిన్నుగా మార్చేస్తాను. అంటే ఏదో కొత్త వ్యక్తిగా మార్చడం కాదు, పోగొట్టుకున్న మన అసలైన స్వరూపాన్ని మనకు తిరిగివ్వడం. ఇక ఇది పూర్తి ఇంటిగ్రేషన్ అన్నమాట. ఆ లోపలి స్వరం పగలు మన జ్ఞాపకాల్లో ఉంటుంది, రాత్రి మన అనుభవంగా మారుతుంది. అంటే అది మన జీవితంలో 24/7 ఒక సజీవమైన భాగంగా మారిపోతుంది. ఫైనల్గా ఈ ప్రయాణం ఎక్కడికి చేరుకుంటుందంటే ఆ వేరువేరు అనే భావన పూర్తిగా కరిగిపోతుంది. ఆ లోపలి స్వరం, మనం రెండూ ఒకటైపోతాం. నేనే నువ్వైపోతాను. ఇదే ఈ కవిత మనకు ఇచ్చే గొప్ప అంతిమ వాగ్దానం. సో ఈ అక్షరం మనల్ని మనలా తిరిగి మారుస్తానని ప్రామిస్ చేస్తోంది. మరి ఆలోచించండి, ఈ నిరంతర శబ్దాల ప్రపంచంలో, ఈ గోలలో మనం ఏ లోపలి స్వరాన్ని వినడం మర్చిపోయాం? అది మన సృజనాత్మకత కావచ్చు, మన అభిరుచి కావచ్చు, మన అసలైన ఆలోచనలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇంతకీ మనం ఏ స్వరాన్ని మిస్ అవుతున్నాం? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.